నమో వెంకటేశాయ. నమో తిరుమలేశయ యూట్యూబ్ ఛానల్‌కి సాదర స్వాగతం. నేను మీ రామకృష్ణ తల్లాపరగడ. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగే నిత్య అర్ఘ్య సేవలైన సుప్రభాత, తోమాల, అర్చన మరియు ఏకాంత సేవల గురించి తెలుసుకుందాం. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన సేవ సుప్రభాతం. గర్భగుడిలోని శయన మండపంలో కొలువైన స్వామివారిని యోగ నిద్ర నుండి మేల్కొల్పడానికి ఈ సేవ నిర్వహిస్తారు. బంగారు వాకిలి వద్ద ఆచార్య పురుషులు వేదమంత్రాలను పఠిస్తూ కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ సుప్రభాత శ్లోకాలను గానం చేస్తారు. అదే సమయంలో గర్భగుడి మొదటి ప్రకారంలో తలపాక అన్నమాచార్యుల సంస్థలు స్వామివారిని కీర్తిస్తూ మధురమైన సంకీర్తన ఆలపిస్తారు. సుప్రభాతం అనేది సంస్కృత పదం. దీనికి శుభోదయం అని అర్థం. ప్రతివాది భయంకర అన్నాన్ని ఈ సుప్రభాతాన్ని స్వరపరిచారు. ఇందులో మొత్తం 70 శ్లోకాలు ఉంటాయి. ఇవి 4 విభాగాలుగా విభజించబడ్డాయి. సుప్రభాతం స్వామివారిని నిద్రలేపే ఘట్టం 29 శ్లోకాలు, స్తోత్రం భగవంతుని గుణగణాలను కీర్తించే స్తోత్రాలు 11 శ్లోకాలు, ప్రపత్తి భగవంతుని సంపూర్ణ శరణాగతిని వేడుకోవడం 16 శ్లోకాలు, మంగళాశాసనం స్వామివారికి శుభం కలగాలని పాడే మంగళహార శ్లోకాలు 14 శ్లోకాలు. ఈ సేవ బంగారు వాకిలి ముందు జరుగుతుంది. అంతకుముందు రాతి శయన మండపంలో నిర్ధరించిన శ్రీవారి వెండి ప్రతిమ అయిన భోగ శ్రీనివాసమూర్తిని దీన్ని ద్రోబేరం అని కూడా ఉంటారు తిరిగి గర్భగుడిలోకి మారుస్తారు. అర్చకులు, జియంగారులు, ఆలయ అధికారులు మరియు సుప్రభాత సేవ టికెట్లు పొందిన గృహస్థ భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. తెల్లవారుజామున లభించే స్వామివారి మొదట దివ్య దర్శనం భక్తులకు అనిర్వచనీయమైన ప్రశాంతతను అందిస్తుంది. ఈ సేవ సుమారు 30 నిమిషాల పాటు సాగుతుంది. అనంతరం బంగారం వాకిలిని భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. ధనుర్మాసం లేదా మార్గశిర మాసంలో సుప్రభాత సేవ జరగదు. ఆ సమయంలో స్వామివారికి తిరుప్పావై అవసరాలను పఠిస్తారు. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ ద్వారా స్వామివారిని మేల్కొల్పిన తర్వాత జరిగే అత్యంత విశిష్టమైన ఆర్జిత సేవ తోమాల సేవ. తమిళంలో దీన్ని తోడుత్తమాలే అని అంటారు. తోమాల అంటే పూలదండ అని అర్థం. రంగురంగుల సువాసనలు వెదజల్లే పుష్పాలు మరియు పవిత్రమైన తులసి దళాలతో చక్కగా అల్లిన మాలలతో గర్భగుడిలోని మూల విరాట్ను అత్యంత వైభవంగా అలంకరించడమే సేవ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆలయ సంప్రదాయం ప్రకారం తిరుమల ఆలయ ప్రధానార్చకులు లేదా ఆయన శిష్యుల చేతుల మీదుగా ఈ పూలమాలలు యమునా తోట నుంచి సేకరించబడతాయి. ఒక వెలిగించిన దేవుటి ముందు నడుస్తుండగా చేతి గంటల లయబద్ధమైన నాదాల మధ్య ఒక చిన్న ఊరేగింపుగా ఈ పూలదండలను ఆలయంలోకి తీసుకువస్తారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని మరింత శోభాయమానంగా మార్చడానికి ఈ పూలమాలను వేర్వేరు పరిమాణాల్లో ముక్కలుగా చేస్తారు. ప్రతి భాగాన్ని స్వామివారి శరీరంలో నిర్దేశిత భాగాల్లో అలంకరిస్తారు. పూజా కార్యక్రమం ముగింపులో మూలవిరాట్ పూల అలంకారం కల్లారా వీక్షించే భాగ్యం ఈ సేవలో పాల్గొనే గృహస్థులకు లభిస్తుంది. ఈ అద్భుత ఘట్టం సుమారు 30 నిమిషాల పాటు సాగుతుంది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, తోమాల సేవలు పూర్తయిన తర్వాత జరిగే అత్యంత పవిత్రమైన ఆర్జిత సేవ అర్చన. అర్చన అనగా భగవంతుని వివిధ పవిత్రనామాలను పఠిస్తూ సమస్త మానవాళి సంక్షేమం, సమృద్ధి మరియు శ్రేయస్సు కోసం ఆ దేవుని దివ్య ఆశీస్సులను వేడుకోవడం. దీన్ని సహస్రనామార్చన అని కూడా పిలుస్తారు. ఈ సేవలో భాగంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1008 మహిమాన్విత నామాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ ఆర్జిత సేవ యొక్క అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్దేశిత రుసుము చెల్లించి ఈ సేవలో పాల్గొనే గృహస్థ భక్తుల పేర్లు మరియు గోత్రాలను అర్చకులు ప్రత్యేకంగా ఉచ్చరిస్తూ వారి పేరిట స్వామివారి దివ్య ఆశీస్సులను అందజేస్తారు. తిరుమల క్షేత్రంలో జరిగే శ్రీ వెంకటేశ్వర సహస్రనామార్చన అత్యంత విశిష్టమైనది మరియు ప్రత్యేకమైనది. ఈ సేవ క్రీస్తు శకం 1518 నాటి చారిత్రక శాసనాల్లో స్పష్టంగా ప్రస్తావించబడింది. ఇది ఈ సేవ యొక్క పురాతన సంప్రదాయాన్ని నిరూపిస్తుంది. శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించబడే నిత్య సేవల్లో అత్యంత చివరి ఘట్టం ఏకాంత సేవ. ఈ సేవ పూర్తి కావడంతో ఆ రోజుటి భక్తులు సర్వదర్శనాలు ముగిసి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఈ సేవలను పౌలింపు సేవ అని పిలుస్తారు. గర్భగుడిలోని శయన మండపంలో ఏర్పాటు చేసిన బంగారు ఉయ్యాల మంచంపై శ్రీవారి వెండి ప్రతిమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని వారిని శయనింపజేస్తారు. స్వామివారు హాయిగా యోగ నిద్రలో జారుకోవడం వీలుగా ప్రసిద్ధ సంకీర్తనాచార్యులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వంశస్థులు గర్భగుడి వెలుపల నిలబడి మధురమైన లాలిపాటలను జోలపాటలుగా ఆలపిస్తారు. ఈ సేవలో మరొక ముఖ్యమైన విశేషం తరిగొండ వెంగమాంబ హారతి. ముత్యాలతో అలంకరించబడిన ప్రతిరోజు ఒక దశావతారం రూపం చెక్కబడిన వెండి పళ్ళెంలో స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. సంవత్సరంలో 11 నెలల పాటు భోగ శ్రీనివాసమూర్తి బంగారు మంచంపై శయనింపచేస్తారు. కానీ 12వ నెలైన ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ పరమాత్మని మంచంపై శయనింప చేసి ఏకాంత సేవను నిర్వహించడం ఇక్కడ విశేషం. ఏకాంత సేవను పూర్తిగా ఏకాంతంగా కేవలం అర్చకులు, ఆలయ అధికారుల సమక్షంలో మాత్రమే నిర్వహిస్తారు. ఇలాంటి మరెన్నో తిరుమల తిరుపతి విశేషాలు, శ్రీవారి పరమభక్తుల చరిత్రలు, తిరుమల మరియు తిరుపతిలో సందర్శించిన ప్రముఖ ఆలయాలు, ముఖ్య ప్రదేశాలు, వాటి చరిత్రలు, శ్రీవారి సేవలు మరియు ఉత్సవాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే నమో తిరుమలేశయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.